స్తుతి చెల్లించుట అది మనకెంతో ఆశీర్వాదం, మన జీవితాలకి ఎంతో వెలుగు. యెహోషాపాతు అదే చేశాడు. తన కాలములో శత్రువులు అతని మీదకి వచ్చినప్పుడు, తన దేశం మీదకి వచ్చినప్పుడు తన ప్రజలందరినీ సమకూర్చి దేవునికి స్తుతి చెల్లించాడు, ప్రార్థించాడు. వాయిద్యములు వాయించే వారిని సిద్ధపరిచి, గానములను చేసేవారిని సిద్ధపరిచి, మనమందరము ఏకముగా కూడి దేవుణ్ణి స్తుతిందాం, దేవుని నామమును గణపరుద్దాం అని ప్రతి ఒక్కరిని కూడా దేవుని వైపు చూసినట్లుగా చేశాడు. అప్పుడే కదా దేవుడు యెహోషాపాతుకి, ఆయన ప్రజలకి గొప్ప జయాన్ని ఇచ్చాడండి. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ అపజయం ఉందేమో, నీవు అనేక విషయంలో ఓడిపోతున్నావేమో, అనేక సందర్భాల్లో నువ్వు అవమానం పాలవుతున్నావేమో, ఈరోజు దేవుడు ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ ద్వారా నీకు జయం ఇవ్వటానికి, నీకు సమాధానం ఇవ్వటానికి, నీ జీవితాన్ని వెలిగించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఎంతమంది ఈరోజు ప్రభా నేను విజయం పొందుకోవాలయ్యా, నా జీవితం మారాలయ్యా అని ఆశ కలిగి ఉన్నారో, అటు వారందరూ కూడా ప్రభు సన్నిధిలో దేవుని వైపు చూద్దామండి. యెహోషాపాతు చూసినట్లు, ఆయన ప్రజలు ఆయన వైపు చూసినట్లు ఈరోజు మనము కూడా ఆయన వైపు చూద్దాం. స్తుతి ఆరాధనలోనండి దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. దేవుని దూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటే యెషయా అది చూశాడు. యెషయా అంటాడు కదా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో జీవిస్తున్నానని దేవునికి భయపడి వణికిపోయాడు స్తుతి ఆరాధనలోనండి. అప్పుడే ఒక దేవుని దూత ఒక నిప్పుని తీసుకుని వచ్చి తన పెదవులకు కాల్చి, ఇక నీ అపరాధము తొలగిపోయింది, నీ పాపము క్షమించబడింది అని చెప్పి దేవుడు అతనిని దేవుని మహిమ కొరకు ముందుకు పంపించిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ప్రభుని ఆరాధిస్తూ ఉండగా ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ లో దేవుడు అనేకులని ఆయన కొరకు సిద్ధపరచబోతూ ఉన్నాడు.